బీఆర్ఎస్ గురించి ఓవరాల్గా ఒకసారి మాట్లాడితే సార్, అంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల విపరీతంగా లబ్ధి పొందిన వాళ్ళు కొందరు ఉన్నారు. చాలా అంటే చాలా ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల పాటు కేకే గారిని తీసుకుంటే, కడియం శ్రీహరి గారిని తీసుకుంటే, ఆయనకు ఒకసారి డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఆల్రెడీ పార్టీని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయనకు హైదరాబాద్లో అత్యంత కిరీటం పెట్టారు కేసీఆర్. ఆయన కూడా వెళ్ళిపోతే అవకాశం ఉందంట. అవును, అది ఏంటి సార్? అంటే విలువలు ఇట్లాంటి ఏం ఉండదా? అంటే ఏం జరుగుతుంది అసలు ఈ రాజకీయాల్లో? నిజంగా ఈ విషయంలో కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఆయన ఖాళీగా ఉన్నాడు, ఆయనకి రాజకీయ నిరుద్యోగి అని కేకే గారిని పక్కన పెట్టుకున్నారు. ఇలాగ అంటున్నానని మీరేమనుకోవద్దు. ఆయన కేకే గారు కేవలం రాజకీయ నిరుద్యోగిగా ఉన్నాడు కాబట్టే పక్కన పెట్టుకున్నాడు. పక్కన పెట్టుకుని ఆయన చాలా గౌరవం ఇచ్చాడు. చాలా ఒక సీనియర్ని పక్కన పెట్టుకోవడమే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ఎలివేట్ చేస్తూ గౌరవం ఇస్తూ, పైగా వాళ్ళ తాలూకు ఫ్యామిలీ ఎప్పట్లాగా కలకలలాడుతూ ఉంటూ అప్పటికి 10 ఎక్కువ సంపాదించుకునే మార్గాన్ని చూపించాడు. ఆయన పేరు చెప్పి సంపాదించుకున్నాడు. అది అంటే కేకే విషయానికి వస్తే, బహుశా కేకే ఇట్లాంటి వాడు కేకే కోవర్ట్గా ఉన్నాడు అని చెప్పడంలో తప్పే ఉంది. ఇప్పుడు కేసీఆర్ తాలూకు ఫెయిల్యూర్స్కి ఆయన ఒక కారణం కావచ్చుగా. ఓకే, ఆయన తాలూకు వ్యూహరచనలో అవి ముందుగా బయటి వాళ్ళు చెప్పచ్చు కదా. కేకే కాస్త రేవంత్కి చాలా అందుబాటులో ఉండొచ్చుగా. అలాగే ఎందుకు అనుకోకూడదు? కరెక్ట్. అప్పటి నుంచి ప్లానింగ్ జరగకపోయినట్టయితే ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పుడే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలిసిపోతాడు? అంటే ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డికి కేకేకి సంభాషణలు, వాళ్ళ తాలూకు వ్యూహాలు ఇవన్నీ లేకపోయినట్టయితే ప్లాన్గా వెళ్ళిపోయాడు కదా. ఓడిపోగానే కనీసం 1 సంవత్సరం ఉన్నాడా? లేదు కదా. అది అలాగ ఆలోచించినట్టయితే నెక్స్ట్ కడియం శ్రీహరి, ఆయన మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి. చాలా అభియోగాలు ఉన్నాయి. చాలా నిందల పాలైపోయి ముఖం చూపించలేక వచ్చాడు. అవి ఏం చేశాడు అభియోగాలు అని తెలుసు. పెద్ద మనసుతో కేసీఆర్ తీసుకున్నాడండి. పెద్ద మనసుతో కేసీఆర్ తీసుకుంటే ఏం చేసావయ్యా నువ్వు? ఆయన నెక్స్ట్ సీఎం నేనే అనుకుని ప్రచారం చేసుకున్నాడు. ఆయన తగునా నెక్స్ట్ సీఎం నేనే అనుకొని ప్రచారం చేసుకున్నాడు. అని ఏదో పూర్తిగా అధికారం వెలగబెట్టాలని చూశాడు. చివరికి ఏంటంటే నేను చెప్పిన మాట కేసీఆర్ వినలేదు, నా మాట కానీ కేసీఆర్ విన్నట్టయితే తప్పకుండా వినయ్యేవాడు అని అధికారంగా చెప్పాడు. సో ఇట్లాంటి మాటలను ఎవరు భరిస్తారండి? నీకు గతి లేక, నీకు వేరే దిక్కు లేక నువ్వు వచ్చి చేరిన వాడివి. నేను చెప్పినటువంటి కేసీఆర్ గెలిచాడండి ఓపెన్ స్టేట్మెంట్ నువ్వు ఇస్తావా? కనుక ఆయన ఏంటంటే ఆయన ద్రోహి అయ్యాడండి. డెఫినెట్గా ఎవరేమనుకున్నప్పుడు కూడా ఈయన్ని కానీ కేకే కానీ కడియం శ్రీహరి కానీ ద్రోహులుగా మిగిలిపోతారు. చరిత్ర క్షమించదు వాళ్ళని. అయితే ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే ఉద్యమ పార్టీకి బలం ఎక్కువ, నిజానికి బలం ఎక్కువ. అసలైన జనంలో తిరిగిన పార్టీ, జనంలో పెరిగిన పార్టీ. అదే కదా. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే వీరిద్దరూ కూడా నోట్లో దుమ్ము కొట్టి వెళ్ళిపోయారు, ఎక్స్పెక్ట్ చేయకుండా. అసలు వాళ్ళు తిరిగి మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? మా మీద ఎవరైనా ఏదైనా అభియోగం చేసినట్టయితే వాళ్ళ తాలూకు అనుభవం పనిచేయాలి, వాళ్ళు సరైన సమాధానం చెప్పాలి. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోతారా మీరు? ఇదేనా మీ పెద్దరికం? ఇదేనా మీ పెద్దరికం? రాజనీతి అంటారా ఆయన? అంతే కదా మరి. అంటే మనలో ఉంటూ మనతో ఉంటూ వెనుపోటు పొడిచి వెళ్ళిపోతారా? చరిత్ర మొత్తం అంతేనండి. తలసాని కూడా వెళ్ళిపోతాడా సార్? తలసాని కూడా వెళ్ళిపోతారండి. తలసాని ఏమంటున్నాడంటే మీ తాలూకు వేధింపుల్ని భరించలేకపోతున్నాను, నేను మళ్ళీ టీఆర్ఎస్లో రాను అని దండం పెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ప్రచారంలో ఉన్నది మాట. ఎందుకంటే బాగా సంపాదిస్తారండి, సంపాదనే పరమావధిగా పెట్టుకుంటాడు. తర్వాతే నాయకులకి అడుగులకి మడుగులు వస్తారండి. చాలా బాగా మాట. అప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు అంత లీడర్ చేసిన తర్వాత కళ్ళు మూసుకొని జంప్ అయిపోలేదా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మాత్రం ఈరోజు
ఒక సికింద్రాబాద్లో మగుటం లేని మహారాజులాగా వెలుగొస్తున్నాడు అన్నమాట. ఆయన ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకున్నాడని అన్నగాని అటువంటి వ్యాపారం నుంచి ఈరోజు ఎంత స్థాయికి వెళ్ళావు నువ్వు, ఎంత సంపాదించావు. ఆలుగడ్డలు అదే అది మనం అనకూడదు కానండి. ఇటువంటి వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారండి. కేసీఆర్ లాంటి వ్యక్తులకి ద్రోహం చేస్తే ఏమవుద్దంటే ఇంకెవరు నమ్మరు. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే కాంగ్రెస్ అంతకుముందు భాటం శ్రీరామమూర్తి అని విజయనగరంలో ఉండేవారు. ఆయన పివిజి రాజు గారికి అంటే విజయరామరావు తాలూకు మనవుడికి ఆయన పిఏగా ఉండేవాడు. స్వతంత్రం అనే పత్రికకి ఎడిటర్గా ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కూడా ఆయనకి సముచిత స్థానం ఇచ్చింది. అంటే ఇందిరాగాంధీకి ఏమో ట్రాన్స్లేటర్గా కూడా ఉండేవాడు. ఒక్కొక్కసారి పేకెట్ శివరాం ట్రాన్స్లేటర్గా ఉండేవాడు. ఒకసారి ఎందుకో ఎన్టీ రామారావు తాలూకు ఆ వ్యక్తిత్వాన్ని మెచ్చుకొని ఈయన ఒక ఆర్టికల్ రాశారు, రేపొద్దున సూర్యతేజంలా తెలుగుదేశం రాబోతుందని. నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, నువ్వు పొగుడుతుందేమో తెలుగుదేశం పార్టీని. వెంటనే ఇందిరాగాంధీ కోపం వచ్చేసి తీసేసింది. ఎన్టీ రామారావుని వాళ్ళు తీసుకున్నారు తెలుగుదేశం వాడు. చరిత్రహీనుడైపోయాడు. ఎవరు తీసుకోలేదు. అంత నమ్మకంగా ఇందిరాగాంధీ చూసుకున్నప్పుడు ఆవిడకేమో పూర్తిగా మొహాన దుమ్ము కొట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందని అని కోరుకుంటూ వెళ్ళినట్టయితే పక్కన పెట్టేశారు. అంతే. ఆ దెబ్బతో రాజకీయ సన్యాసం అయిపోయింది దానికి. రాజకీయ సన్యాసం అయిపోయింది అన్నమాట. ఎందుకు మన తారక్ తండ్రి హరికృష్ణ మరి చంద్రబాబు నాయుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఏది కావాల్సింది అవ్వాలి. ఎంత అంటే రాజకీయాలు ఎంత మైకంలో జరుగుతాయంటే ఇక్కడ లక్ష్మీపార్వతి ఉంది కదా, అక్కడ తెలుగుదేశం పార్టీ వదిలేసి లక్ష్మీపార్వతి పార్టీలో ఈయన వెంకటేశ్వరరావు ఇద్దరు కలిశారండి. అంటే రాజకీయాలు కళ్ళు మూసుకుపోతాయన్నమాట. తర్వాత ఏంది, అటు ఈ పార్టీలు మారినందుకు గాను అటు వెంకటేశ్వరరావు నెక్స్ట్ రాలేదు, నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈయన హరికృష్ణ కూడా అయిపోయారు అన్నమాట. అందువల్ల ఎవరైతే విశ్వాసఘాతకంగా ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందండి. వాళ్ళు మళ్ళీ మీరు చూడండి ఆ కేకేని తీసేస్తారండి నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా హుషారండి. అమ్మ బాబు ఆడికి ఎంతైతే ద్రోహం చేశారో నాకు చేస్తారు కదా, ఆయన్ని తీసేస్తారు. ఇప్పుడు కాదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా ఎవరు పట్టించుకోరండి. మీరు ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు.